తాతలకి తాత, బాలయ్య తాత. ఆయన స్వాగ్ ఏంటో తెలియని వాళ్ళు పోయి మీ గ్రాండ్ పేరెంట్స్‌ని అడగండి. ఆయన స్వాగ్ ఏంటో చెప్తారు. ఇప్పుడు ఆయన గతంలో చూపించిన కంటి చూపుతో కాదు, కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ ఏదైతుందో, ఈసారి మన 'ఎన్‌బీకే 11' వచ్చింది కదా! 'గోపిచంద్ మలినేనిలో' ఆయన ఏమన్నా ఈసారి కంటి చూపుతో, కత్తులతో ఓన్లీ సైలెన్స్‌తోనే చంపేస్తా అని ఇది తీసుకొస్తే, ఇప్పుడు మళ్ళీ పవర్ మీట్ పర్పస్. ఈసారి కత్తులతో కాదు, కంటి చూపుతో, సైలెన్స్‌తో కాదు, ఖాళీ సోషల్ అవేర్‌నెస్‌తో చంపేస్తా అని ఒక ట్యాగ్‌తో మన ముందుకొచ్చేస్తుందనమాట. పవర్ మీట్ పర్పస్. ఏం లేదు, బాలయ్య బాబు మాస్ ఎనర్జెటిక్ గాని, మన కొట్టాల శివ గారి సోషల్ అవేర్‌నెస్ గాని, ఈ 2 కలిపితేనే పవర్ మీట్ పర్పస్. ఇక్కడ మనకోళ్ళు చెప్పగానే చెప్పారు. ఇక్కడ మాస్ ఎంటర్‌టైనర్‌తో పాటు మీకు ఒక ఉద్యమంలా సాగి ఒక సోషల్ మెసేజ్ గూడా ఇస్తామని చెప్పి మనకి ఒక్క ట్యాగ్ తోటి మనకైతే ఇంతిచ్చేసారు. మనకు తెలిసిందే, డైరెక్టర్ కొట్టాల శివ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఈ పూజా శర్మనికి మన నారా లోకేష్ గారు గాని, ఇంకా బాలయ్య బాబు గారి డాటర్ గాని, ఇంకా చాలా మంది మంత్రులు గూడా వచ్చిర్రనమాట. ఇక్కడ మనకి మెయిన్‌గా చెప్పేదేందంటే మేకర్స్, ఈ మూవీ 150 నుంచి 200,00,00,000 భారీ బడ్జెట్‌తో వస్తుందంట. మేబీ చెప్పలేం. సోషల్ అవేర్‌నెస్ అంటే ఆ మాత్రం ఉండాలి గదా! 150-200,00,00,000 అంటే బాలయ్య బాబు గారి మార్కెట్ ఉందబ్బా! ఆ లెవెల్‌లో తీస్తుర్రు సినిమాని. నేను చానా సార్లు గతంలో గూడా చెప్పినాననమాట. 'గోపిచంద్ మలినేని 11' గాని, ఇప్పుడు 12 ఏదైతే మన కొట్టాల శివతో వస్తుందో 12 గాని, ఈ 2 ఒక హిస్టరీ క్రియేట్ చేయడం అయితే ఖాయము. ఎందుకంటే ఆ గ్లింప్స్ చూడగానే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కొట్టాల శివ గూడా ఒక గుణపాఠంలాగా గూడా ఆయనకి వచ్చింది. గతంలో 'దేవరా' చూడగానే అర్థమైపోయింది ఆయన కసి ఏంటో, 500,00,00,000 ఎళ్ళిపోయింది. ఇప్పుడు గూడా మన బాలయ్య బాబుతోటి ఒక సరికొత్త బాలయ్య బాబుని చూపించారు. ఎందుకంటే గతంలో బాలయ్య బాబు ఇలాంటి క్యారెక్టర్‌లు ఎప్పుడు చేసేవాడు. ఎందుకంటే ఆ సోషల్ అవేర్‌నెస్ గాని, ఈయన డైరెక్షన్ గాని, మాస్ ఎలివేషన్‌తో పాటు ఒక కథలో ఉన్న డెప్త్ ఉంటదనమాట. అది గాని మ్యాజిక్ గాని క్రియేట్ అయిందంటే ఈసారి ఎవ్వడు ఆపలేరనమాట. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయం చూసి మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే.